మాతాజీ కంటే ముందు వారి పేరు వచ్చేసి డాక్టర్ కుముదారెడ్డి. ఆ పేరులోనే ఎంతో అర్థం పరమార్థం ఉంది. అందుకు భగవంతుడు కుముదారెడ్డి ప్లేస్లో మాతాజీని గాయించారు. ఫస్ట్ అంటే దేవుని సంకల్పం ఇది. డాక్టర్ కుముదారెడ్డి గారు లాగా ఉండకూడదు, అమెరికాలో మాతృభూమికి రావాలి, వారు మాతాజీగా ఉండాలి, వారి ద్వారా ఎంతో మందికి సేవలు చేయాలి, సేవలు జరగాలి, వారు ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ లక్ష్యాలు నెరవేర్చాలి అనేటటువంటి దైవ సంకల్పం. ఈ యొక్క దైవ సంకల్పానికి మనం అందరం కూడా తల వంచాల్సిందే. ఆయన సంకల్పం ముందు మానవులమైన మనం అతీతులమే. చాలా దైవ సంకల్పం ఉంది అంటే ఏదైనా సరే, ఎవరైనా సరే ఎన్నైనా లక్ష్యాలు సాధిస్తారు. అది అందరికీ సాధ్యం కాదు. దైవ సంకల్పం కొంతమంది మీదే ఉంటుంది. అలా ఆచరణ సాధన చేయటానికి కూడా చాలా ఓపిక, నేర్పు అన్నీ కావాలి, ప్రేమ, అనురాగాలు. ఒకప్పుడు ఉన్నటువంటి డాక్టర్ గారికి ఇప్పుడున్నటువంటి మాతాజీ గారికి ఎంతో తేడా ఉంది. అప్పుడు డాక్టర్గా మరి అక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకి వైద్యం చేశారు. మాతృభూమిలో ఇప్పుడు రైతులకి వారు వైద్యం చేస్తున్నారు. రైతులకు వైద్యం చేయడం అంటే సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి అనేటటువంటి విషయాలని వారికి నేర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా బయో గ్రామాలని, వేద గ్రామాలని, ఎన్నోటటువంటి చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వారు ఎన్నో లక్ష్యాలను అనుకున్నాయన్నీ కూడా సాధిస్తూ వస్తున్నారు. అలా సాధించడంలో మరి ఆ యొక్క ముక్కోటి దేవతల దీవెనల ఆశీర్వాదం ఎంతో మన మాతాజీ గారి మీద ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, సందేహం లేదు. అందుకని మనందరం కూడా మాతాజీ గారికి వారి యొక్క మన అడుగు జాడల్లో మనం కూడా నడిస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఇప్పుడున్నటువంటి ఈ కంప్యూటర్ కాలంలో ఇలా ఆలోచించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. తక్కువ మందిలో ఆలోచించే వాళ్ళల్లో మన మాతాజీ గారు ముందున్నారు. కాబట్టి మనం కూడా ప్రతిదీ వారి దగ్గర నుంచి నేర్చుకోవాలి. వారు అన్నీ సాధించారు, మనం ఇంకా ఏమి సాధించలేదంటే వారిలాగా మనం బుక్ రాయలేము. వారిలాగా సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలో మనకు తెలీదు. మనకి తెలియనటువంటి ఎన్నో విషయాలు మన మాతాజీ గారి దగ్గర ఉన్నాయి. కాబట్టి వారిని అడిగి అన్ని విషయాలు కూడా తెలుసుకొని మనందరము ముందుకు సాగిపోతూ ఉన్నాము అని అంటే చాలా వరకు భగవంతుడు మనకిచ్చినటువంటి ప్రకృతి, అందమైనటువంటి ప్రకృతిని కాపాడుకోవడంలో మనకు మించినటువంటి అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. కోట్లుండొచ్చు, కానీ ప్రకృతిని కాపాడుకునేటటువంటి ఆలోచన కొంతమందికే ఉంటుంది. అలా వచ్చిన ఆలోచనని మనందరం కూడా, ప్రకృతి తన ధర్మం తను చేసుకుంటూ పోతుంటుంది, కానీ మానవులమైనటువంటి మనమే మన యొక్క ధర్మాన్ని సరిగా నిర్వర్తించము. అందుకని మాతాజీ గారు ఎంతో సంకల్పంతో ఈ యొక్క సేంద్రియ వ్యవసాయం, బయో గ్రామాలను రూపొందించి వారి యొక్క లక్ష్యాలను సాధించారు, ఛేదించారు. వారి గురించి ఇంకా చెప్పాలి అంటే మాతా బ్రహ్మానందమై ఎన్లైట్మెంట్ ట్రస్ట్, ఆ ట్రస్ట్లో కూడా ఎంతో అర్థం ఉంది. ఇప్పుడే నేను ఆ అర్థం చెప్పను, ఆ అర్థం చెప్తూ ఇంతేనా అనుకుంటారు మీరు. ఫస్ట్లో నాకు కూడా అర్థం కాలేదు, నేను గూగుల్లో సెర్చ్ చేశాను. కానీ మాతాజీ గారికి ఆ పేరు పెట్టాలన్నటువంటి ఆలోచన వచ్చినది కూడా చాలా సంతోషం. ఆ ట్రస్ట్ ద్వారా వ్యవసాయం ఇప్పించడం, పవిత్ర వ్యవసాయ స్థాపకుల్ని తయారు చేయడం, శిక్షకుల్ని తయారు చేయడం. అదేవిధంగా మాతాజీ గారు కూడా పవిత్ర వ్యవసాయ వ్యవస్థాపకులు, శిక్షణ ఎంతో మందికి ఇచ్చారు. అదే కాక ప్రవచనకర్త. ఇదొక ఉన్నతమైన ప్రయత్నం. ఈ ఉన్నతమైన ప్రయత్నంలో మాతాజీ గారు ఉన్నత శిఖరంలో ఉన్నారు. ప్రయత్నం అనేది చేస్తే సాధించిందంటూ ఏం లేదు. వారు నిరూపించారు, ప్రయత్నం చేశారు, నిరూపించారు. 35 సంవత్సరాలు కూడా అమెరికాలో ఉన్నా కానీ కూడా కొంతమంది మనమైతే ఇన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నాము, మనం ఇండియా ఏం పోదాము, ఇంకా డబ్బులు సంపాదిద్దాము, మనకి మన పిల్లల తరతరాలని మనం ఆలోచిస్తూ ఉంటాము. కానీ మాతాజీ గారు వారి మాతృభూమి అయినటువంటి భారతదేశం మీద వారికి ఉన్నటువంటి ప్రేమ అనురాగాలతోని నా దేశానికి వచ్చి, నా తల్లి, నన్ను కన్నా నా తల్లి, నా దేశం అని ఇక్కడ వారు చేయాలనుకున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎంతో క్రమశిక్షణతోటి, ఎంత నిష్ఠతోని మంచిగా చేస్తూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. వారు మరి ఎన్నోసార్లు హిమాలయాలు, మనం ఒకసారి కొంచెం చలి ఉందంటేనే మనం వణికిపోతూ ఉంటాము. అలాంటిది హిమాలయాల్లో, తిరుమలలో 10 years ఉన్నారంటే అది ఎంత దైవ సంకల్పం లేకపోతే అక్కడ ఉండగలుగుతారు. అందుకని మాతాజీ గారు
మనకి దైవం ప్రసాదించినటువంటి మాతా బ్రహ్మానందమయి. డాక్టర్ బ్రహ్మానందమయి పూర్వంలో వైద్యురాలు, అమెరికాలో 35 సంవత్సరాలు అక్కడేమో వైద్యం చేశారు, ఇక్కడేమో వ్యవసాయం అనేటువంటి వైద్యం చేస్తూ ఉన్నారు. ఎంతో మరి ఆత్మ జ్ఞానాన్ని కూడా పొంది ఎన్నోటువంటి విషయాల్లో కూడా వారు ముందుండి జీవ గ్రామాల్ని వేదిక్ బయో విలేజెస్గా భారతదేశంలో సృష్టించి అందరితోటి జ్ఞానభిక్ష పెట్టడానికి కంకణం కట్టుకున్నారు. వారు కట్టుకున్నటువంటి కంకణం ఇట్లాంటి కంకణం కాదు. వారి కంకణాన్ని భగవంతుడు నెరవేర్చారు, ఇంకా నెరవేరుస్తూ ఉన్నారు. వారు ఇదొక్కడు నాతోనే ఆగిపోకూడదు, ఎంతోమంది నేను తయారు చేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ప్రకృతిని కాపాడే విషయంలో ముందుండాలి అనే దృఢ సంకల్పం ఉండాలి కానీ సాధించలేనిదంటూ ఏది మనకు ఉండదు కూడా. అదేవిధంగా మహత్కరమైనటువంటి కార్యాలని సాధించటంలో వైదిక సేంద్రియ వ్యవసాయ నిష్ణాతులను, అంతర్జీయ ధ్యాన శిక్షకులను తయారు చేశారు. మెడిటేషన్ టీచర్స్ని, అంకిత భావం గల రైతులను, పండితుల్ని ఒక బృందంగా ఏర్పాటు చేసి వారి ద్వారా మాతాజీ గారి ఉన్నటువంటి ఆశయాల్ని సాధిస్తూ ఉన్నారు. ఇట్టి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయ్యాము అంటే మన జన్మ ధన్యం. మన తెలుగువారు అయ్యండి. నేను ఎంతోమంది నాకు తెలుసు, ఎన్నో చూశాను, కానీ సేంద్రియ వ్యవసాయం అనేటటువంటి నినాదంతో భారతదేశంలో అంతటా కూడా వారి యొక్క శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తలపెట్టిన మాతాజీ గారికి ప్రత్యేకమైనటువంటి శతకోటి వందనాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. అందరూ ఒకసారి ఇలాంటి అవకాశాన్ని తలపెట్టినటువంటి మన మాతాజీ గారికి ఆ చప్పట్లు ఏ రేంజ్లో ఉండాలంటే 70 mm DTSలో ఉండాలి. అందుకే మన తెలుగు వారు ఏమంటారో తెలుసా, పండగలు వచ్చినాయి అంటే బొప్పట్లు, సభలు జరుగుతున్నాయి అంటే చప్పట్లు. ఆ చప్పట్లు కూడా 70 mm DTS. మనం సినిమాకి వెళ్తే మన చెవులు ఎలా ఉంటాయి, అది అక్కడ, కానీ ఇక్కడ కొట్టే చప్పట్లు మనకు రెండు. ఒకటి వారి గౌరవ మర్యాదలు, రెండేంటంటే మనం చప్పట్లు కొట్టడం వల్ల మన నరాలు కూడా మంచిగా పనిచేస్తాయి. చూసారా, 2 లాభాలు ఉన్నాయి. పండగ వచ్చిందనుకోండి బొబ్బట్లు తింటాం. బొబ్బట్లో చక్కగా కొంతమంది పంచదారతో తింటారు, కొంతమంది బెల్లం నెయ్యి వేసుకొని తింటారు. అది ఎంత టేస్టో ఇక్కడ చప్పట్లు కొట్టడం కూడా ఇంకా అంతకంటే మధురమైన అనుభూతి చప్పట్లు కొట్టడం కూడా. ఈ చప్పట్లే ఎదుటివాడి మనుషుల్ని ఎంకరేజ్ చేయటం అంటారు దీన్నే. వాళ్ళు మన నుంచి ఏం ఆశించరు, ఒక చప్పట్లు మాత్రం ఆశిస్తారు. చప్పట్లు కొట్టడం అది మన బాధ్యత, మన ధర్మం కూడా. అందుకనేసి మాతాజీ గారి గురించి ఎన్ని చెప్పుకున్నా కానీ కూడా తక్కువే ఉంటుంది. ఈరోజు బుక్ లాంచింగ్ మహోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. మీ అందరికీ మళ్ళొకసారి స్వాగతం, సుస్వాగతం. శుభ సందర్భం. ఇలాంటి సందర్భాలు కొందరికే ఉంటాయి. ఆ అదృష్టం కూడా అతి కొద్ది మాత్రమే మందిలోనే ఉంటాయి. అతి కొద్ది మందిలో ఉన్నటువంటి వాళ్ళల్లో సొంతంగా బుక్ రాయడం అంటే కూడా అసలు అది మామూలు విషయం కాదు. బుక్స్ రాస్తూ ఉంటారు ఎవరెవరి ఏంటంటే కాపీస్ కొట్టి. కానీ ఆయుర్వేదం గురించి, ఆయుర్వేదం అందరికీ ఉపయోగపడాలి. వెనకటి రోజుల్లో మనం చూసుకున్నట్లయితే మనకు వేదాలు ఉన్నాయి. ఆ వేదాలలో ఆయుర్వేదం కూడా ఎంతో ముఖ్యమైనటువంటి ఆయుర్వేదం. అలాంటి ఆయుర్వేదం బుక్కుని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడాలి. అందరూ కూడా ఆ యొక్క బుక్ ద్వారా వారి యొక్క జీవన శైలిని మార్చుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో వారు రాసినటువంటి ఆయుర్వేద బుక్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నామండి. ఇప్పుడు ఇదిగో దీని అంటుంది అనమాట, ఎంతసేపు అమ్మా నువ్వు చెప్పిందే చెప్తున్నావు ఎఫ్ఎం లాగా. నేను వచ్చి స్టేజీ మీద ఉన్నాను, నీకు కొంచెం కూడా భయం లేదు కాబట్టి నేను రెడీ అవుతాను నేను నా ప్రోగ్రామ్కి అని చెప్పి చెప్తూ ఉండుతాను. అందుకని ఆ చిన్నారి పేరు కూడా ఒకసారి నేను అనౌన్స్ చేస్తాను. నేను ఆ పాప పేరు రాగమాలిక. గణపతి స్తోత్రం అనేటటువంటి గానంతో మన ముందుకు వచ్చింది చిన్నారి పాట పాడిన తర్వాత చిన్నారికి మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు అందించాలని మనవి.
అందరికీ నమస్కారం. నా పేరు రాగమాలిక వేముగంటి. ఇప్పుడు నేను పాడబోయే కీర్తన శక్తి సహిత గణపతి. శక్తి సహిత గణపతి శంకరాది సేవితం విరక్త సకల మునివరం సురరాజ వినుత గురుగుహం. శక్తి సహిత గణపతి శంకరాది సేవితం విరక్త సకల మునివరం సురరాజ వినుత గురుగుహం. భక్తాగ్రిపోషకం భవసుతం వినాయకం. భక్తాగ్రిపోషకం భవసుతం వినాయకం. భక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భవయామి. భక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భవయామి. శక్తి సహిత గణపతి శంకరాది సేవితం విరక్త సకల మునివరం సురరాజ వినుత గురుగుహం. సురరాజ వినుత గురుగుహం. సురరాజ వినుత గురుగుహం. ఇప్పుడు కళాకారులు ఎక్కడున్నా కానీ కూడా స్వరసుధ డాన్స్ అకాడమీ నాట్య గురు రాధా గారి శిష్య బృందం ఎక్కడున్నా కానీ కూడా స్టేజ్ దగ్గరికి రావాలి. మహాగణపతి అంటూ చిన్నారులు నృత్యం చేయడానికి మన ముందుకు వస్తున్నారు. స్వాగతం సుస్వాగతం చిన్నారులు కీర్తి, వినీల, ప్రేంక్షిక, చక్రిక, మహి, మనోజ్ఞ. సాంగ్ మహాగణపతి ఇక్కడ ప్లే చేయట్లేదా? ఇంకొక పాప రావాలి. ఎక్కడున్నా కానీ కూడా స్టేజ్ దగ్గరికి రమ్మా. మన్నించాలి, ఇంకొక పాప రావడం లేట్ అయింది. చిన్నారులు లేట్ చేద్దామా ప్లీజ్, ఎందుకంటే చాలా వాల్యుబుల్ డే ఈ రోజు. మనకు అందరికీ తెలుసు నార్మల్ ప్రోగ్రామ్ వేరే ఉంటుంది.